ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వ్యాపార వాణిజ్యాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంలో పాటు సమాజంలో పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సేవల అందజేత, రైతులు, అసంఘటిత కార్మికులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మహిళలు, శిశువులు, యువత, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ మరియు వయోవృద్ధులకు సాధికారత కల్పించడానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పాటించిన విధానాలు, చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చాయి. నీటిపారుదల, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, ఆహార భద్రత, అందరికీ పక్కా ఇళ్ళు, సురక్షిత త్రాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు, రోడ్ల నిర్మాణం, విద్యా నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య భద్రత, జీవనోపాధి అవకాశాలు, సామాజిక భద్రత, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసింది. మహిళా సాధికారత మరియు వికాసం, పురుషులతో మహిళలు పోటీ పడే జెండర్ ఈక్వాలిటీ సమాజం ఏర్పడే మా ప్రభుత్వ లక్ష్యం. మహిళా సాధికారత మరియు మహిళల్లో శక్తి సామర్థ్యాలు వెలికితీయడం కోసం వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడం, అత్యున్నత విద్య, మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించడం, కార్మిక వర్గాన్ని భాగస్వామ్యం చేయటం మరియు ఇంటా బయట భద్రత కల్పించడం తదితర చర్యలను విస్తృతపరిచేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సదా మహిళా సాధికారత కోసం బలంగా వాదించేవారు. 2 దశాబ్దాల క్రితం ఆయన ప్రారంభించిన వెలుగు పథకం అన్ని వర్గాలతో కూడిన 94 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమంగా నిరూపితమైనది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 17 లక్షల మంది షెడ్యూల్ కులాల వారు, 5 లక్షల మంది షెడ్యూల్ తెగల వారు, 46 లక్షల మంది వెనుకబడిన తరగతుల వారు, 5 లక్షల మంది మైనారిటీ వారు, 21 లక్షల మంది జనరల్ కేటగిరీ వారు ఉన్నారు. 2014 సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి స్వయం సహాయక సంఘాలపై విపరీతమైన ఆర్థిక ఒత్తిడి ఉంది. మహిళా సాధికారత లేనిదే సమాజ వికాసం మరియు కుటుంబ వికాసం సాధించలేమన్న గట్టి నమ్మకంతో ఆర్థిక ఒత్తిళ్లకు కూడా నెరవకుండా పసుపు కుంకుమ పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందజేయడమైనది. 8,604 కోట్ల మేర 86,04,304 స్వయం సహాయక సంఘ సభ్యులకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. డ్వాక్రా మరియు మెహ్మా ఆడపడుచుల అందరి బాధ్యత భుజాన ఎత్తుకున్న అన్నగా గౌరవశ్రీ ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరో 10,000 రూపాయలు ఇవ్వాలని 2019 ఫిబ్రవరిలో 2,500 రూపాయలు, మార్చిలో 3,500 రూపాయలు మరియు ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 93,81,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 9,381 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది. మా ప్రభుత్వం బ్యాంక్ అనుసంధానం విధానాన్ని 63,283 కోట్ల రూపాయలతో 20,50,794 స్వయం సహాయ సంఘాలకు విస్తరింపజేసింది. శ్రీనిధి ద్వారా లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 16,74,000 మందికి 4,313 కోట్ల రూపాయల వ్యయంతో 2014-15 నాటి కంటే 5 రెట్ల రుణాలను అందించడం జరిగింది. వడ్డీ లేని రుణాల నిమిత్తం 2,514 కోట్ల రూపాయలు 8,50,000 స్వయం సహాయక సంఘాలకు చెల్లించడం జరిగింది. ప్రామాణిక ఉద్యోగాలతో పాటుగా ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా 180 రోజుల ప్రసూతి సెలవు వసతిని మా ప్రభుత్వం కల్పించింది. మహిళలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మరింతగా పాలు పంచుకునే దిశగా ఈ చర్య దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదును పెంపొందించి మధ్యలోనే
విద్యను విరమించే వారి నిష్పత్తిని తగ్గించే లక్ష్యంతో బడికొస్తా పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 1,87,000 బాలికలకు సైకిళ్లు అందించబడ్డాయి. కిశోర ప్రాయంలోనే బాలికలను తిరిగి పాఠశాలలో భర్తీ అయ్యే దిశగా ప్రోత్సహించడానికి వారికి మెరుగైన పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని మరియు ఇతర శిక్షణలను సబల పథకం ద్వారా అమలు చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం ద్వారా 7,19,000 మహిళలకు ప్రసూతి అనంతరం లబ్ధి చేకూరింది. 6,91,000 మంది తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లను పంపిణీ చేశాం. అదనపు పౌష్టికాహార కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాల లోపు 30,49,000 బాలికలకు 6,19,000 గర్భిణీ స్త్రీలు బాలింతలకు అదనపు పోషకాలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తూ